అందరికీ నమస్కారం. ఇవాళ ఈ ఋషికొండ బీచ్లో కొన్ని యాక్టివిటీస్ మీద అందరు డిపార్ట్మెంట్తో రివ్యూ చేయడం జరిగింది. అంతకుముందు 18 ఫిబ్రవరిన కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ అందరు డిపార్ట్మెంట్తో మీటింగ్ పెట్టి కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దీని మీద ఇవాళ ఫాలోఅప్ మీటింగ్ చేయడం జరిగింది. కొన్ని డిపార్ట్మెంట్ మీద కోఆర్డినేషన్, తర్వాత ఇంకా ఇక్కడ ఏదైతే క్లీన్లీనెస్ ఉంది అది ఏ విధంగా పెంచాలి, తర్వాత బీచ్ బ్యూటిఫికేషన్ కూడా ఏ విధంగా చేస్తున్నాము, తర్వాత ఒక కాంప్రిహెన్సివ్ ప్లాన్ కూడా ప్రతి ఏరియాలో జోనింగ్ కానీ చేసుకొని పార్కింగ్ లొకేషన్ కూడా ఎక్స్ట్రా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ మేజర్గా వీకెండ్స్లో సాటర్డే సండే రోజు ఎక్కువ వెహికల్స్ వచ్చిన వల్ల ట్రాఫిక్ కంజెషన్ అవుతూ ఉంది. ఇది పర్సిస్టెంట్ కంప్లైంట్ ఉంది. దీని మీద కూడా వన్ వే ఎంట్రీ ఎగ్జిట్కి ఒక్కొక్క వే పెట్టడం మనం ప్లాన్ చేస్తున్నాము. మోస్ట్లీ ఈ వీకెండ్ నుంచి అది ఇంప్లిమెంట్ చేస్తాము. తర్వాత ట్రాఫిక్ నుంచి కూడా పర్మనెంట్గా ఇక్కడ కానిస్టేబుల్స్ కానీ స్టాఫ్ పెట్టి వాళ్ళ ద్వారా కూడా ఇక్కడ మొత్తం ట్రాఫిక్ని సూపర్వైజ్ చేస్తాము. అంటే అన్ని బీచెస్లో ఈ బీచ్లో మీ అందరికీ ఐడియా ఉంది, ఇక్కడ చాలా ఎక్కువ మంది టూరిస్ట్ వస్తారు. అంటే ఒక నెలకి 1,00,000 పైన ఫుట్ఫాల్ ఈ బీచ్లో ఉంది. అంటే ఏ బీచ్లో ఈ విధంగా ఫుట్ఫాల్ ఉండదు. కాబట్టి ఆబ్వియస్లీ ఎక్కువ మంది వస్తున్నారు. కాబట్టి ఇంకా ఇక్కడ ఏ విధంగా మనం మేనేజ్మెంట్ చేయాలి దీని మీద కొన్ని ప్లాన్ కూడా చేయడం జరుగుతున్నాయి. రివోకేషన్ ఉంది కాబట్టి మన దీని మీద కూడా చర్యలు తీసుకొని అది కూడా మన విల్ రిస్టోర్ ఇట్ ఇమీడియట్లీ. దాని మీద ఏమీ ఇష్యూ లేదు. అది మళ్ళీ టీమ్ విల్ కమ్. మేబీ ఈ నెలకి టీం వస్తుంది, ఈ నెల వచ్చిన నెలకి టీం వస్తుంది. అప్పుడు వాళ్ళు మళ్ళీ ఒకసారి ఆడిట్ చేసుకొని రిస్టోర్ చేస్తారు. వాళ్ళు కొన్ని ఇష్యూస్ ఏదైతే ఫ్లాగ్ చేస్తారో దీని మీద కూడా ఆల్రెడీ చర్యలు తీసుకుంటున్నాము. సో కంటిన్యూస్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా పర్సనల్గా ఇవన్నీ మానిటర్ చేస్తున్నారు. మార్కెట్లో అయిపోయింది సార్, టూరిజం ఏరియాలో లేదు అసలు. పార్కింగ్ సమస్య అవుతుంది, ఎంఆర్పీస్తోనే ఎక్కువ రేట్ తీసుకుని చేస్తున్నాం. సో అది కూడా మన ఏ విధంగా ఎన్ఫోర్స్ చేయాలి అది కూడా మనం ప్లాన్ చేస్తున్నాము. అంటే పర్మనెంట్గా ఒక స్టాఫ్ అటాచ్ చేసుకొని వాళ్ళ ద్వారా ఇంప్లిమెంటేషన్ చేయడం కూడా అది ప్లాన్లో ఉంది. కొన్ని రోజులు అది ప్లాన్ ఫైనల్ అవుతుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి వన్స్ ఈ కోడ్ అయిపోయిన తర్వాత పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా ఒక కామన్ మీటింగ్ పెట్టుకొని, బికాజ్ ఇక్కడ వచ్చినదైతే వెండర్స్ ఉంటారు వాళ్ళ కోసం కూడా లైవ్లీహుడ్ ఇష్యూ, వాళ్ళు బతకడానికి కూడా ఇది ఒక ఇష్యూ ఉంది. కాబట్టి ఓన్లీ సింగిల్ వేలో పెట్టకుండా వాళ్ళని కూడా అందరు స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేసుకొని ఒక పర్మనెంట్ సొల్యూషన్ మన దీని మీద ఏర్పాటు చేస్తాం. ఓకే, ధన్యవాదాలు. గెలుపుకి దారి తీసింది. ఈరోజు సిద్ధాంతపరమైనటువంటి విషయాలు వాళ్ళు విభేదించి వారు కంటెస్ట్ చేయడం వల్ల ఇంచుమించు 500 ఓట్లు మనకు రావడం వల్ల కొంత అది కూడా మైనస్ అయి ఉంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అంటే ఉపాధ్యాయ ఎన్నికల్లో అయితే మాత్రం రాజకీయాలు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని నేనైతే అనుకున్నాను. రెండో ప్రాధాన్యత ఓటు కూడా మీకు సపోర్ట్ చేయాలంటారా? రెండో ప్రాధాన్యత ఓటు కూడా అంతా కలిసి 300 అలా కంటిన్యూ అవుతుందండి. 300 ఫస్ట్ ఓట్లు కూడా 300 తేడా వచ్చాయి, 264 అన్నమాట. రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా అదే 300 తేడా వచ్చాయండి. అదే వెరీ లిటిల్ బిట్ ఆఫ్ నేరో డిఫరెన్స్ అన్నమాట. ఇన్వాలిడ్ ఓట్స్ వచ్చాయి సార్ మీకు జనరల్? చాలా ఎక్కువ ఇన్వాలిడ్. ఎన్ని వరకు వచ్చాయి మీకు? దగ్గర 1200 వరకు ఇన్వాలిడ్. 1200 అంటే ఏమనుకోవచ్చు సార్? అంటే టీచర్స్ అంటే ఇన్వాలిడ్ ఓట్స్ అంటే కసి మీద వేసారనుకుంటారా, అవగాహన లేకంటారా? యాక్చువల్గా ఏంటంటేనండి, ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వాళ్ళు కూడా గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసిన టీచర్లకి ఆల్రెడీ 2-3 సార్లు ఓటు చేసే అవకాశం వస్తుంది. ఈ సంవత్సరం ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఓట్లు ఎక్కువగా ఇచ్చారు. సార్ కూటమి పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రతిష్టాత్మకం కాదండి, నా మీద అభిమానంతో ఇచ్చారు యాక్చువల్లీ, అంతే తప్ప ఇప్పుడు వారం రోజుల్లో చేసేది ఏమి కూడా టోటల్ మార్పు ఏమి జరిగిపోదు. అంతే, నేనైతే మాత్రం ఒకటే అంటున్నాను, ఉపాధ్యాయులు మేధావులు వాళ్ళు ఆప్షన్ ఏదైతే సెలక్షన్ ఉందో దాన్ని సరిసా వహిస్తామని మీ తర్వాత. సార్ గ్రూప్ 2 ఇంపాక్ట్ ఏమైనా పడ్డదా సార్? గ్రూప్ 2 ఇంపాక్ట్ కూడా కొంచెం పడిందని గతంలోనే మాట్లాడుకున్నాం. దాని మీద ఏమన్నా అవకాశం ఉందా అనుకుంటున్నారా? మీ ఓటమి గల కారణం ఏమన్నా? దానికి దేనికి అది గ్రూప్ 2 అంటే అది జనరల్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్కి వస్తుందండి. ఉపాధ్యాయుల ఎలక్షన్కి దానికి సంబంధం ఉండదండి. యాక్చువల్గా ఏంటంటే కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఏమైనా మైండ్లో ఉండుంటే వాళ్ళ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వర్క్ చేసి ఉంటుంటే ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నేను మాత్రం ఏంటంటే ఆ కోణంలో అసలు ఆలోచించాను. నెగిటివ్ ఏమనుకోవచ్చు సార్ ఉపాధ్యాయులు ఇచ్చిన తీర్పు? నా విషయంలో అయితే మాత్రం 100%. అంటే మీకు సపోర్ట్ చేసిన పార్టీల విషయంలో నెగిటివ్ కంప్లీట్ అవని అన్న చెప్పండి సార్. అంటే మీ విషయంలో అంటే విషయం అండి, నేనైతే డే 1 నుంచి ఆ రోజు గెలిచిన దగ్గర నుంచి నేటి వరకు కూడా ఉపాధ్యాయులు వెంటున్నానండి. కొంచెం కొత్త ఒక ఆకర్షణ ఉంటుంది కదా, మేడం గారు కొత్తగా రావడం, ఇది లేడీ ఓటు కూడా పాలరైజేషన్ అయి ఉంటుందేమో చెప్పి నేను అనుకుంటున్నాను. ఉపాధ్యాయ సమస్యల మీద అలుపరగిన పోరాటం చేస్తారు, అయినా సరే వెనుకబడ్డారు కదా, ఎందుకు ఎక్కడ లోపం జరిగింది?
అది ఒకటండి. హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎప్పుడు కూడా, ఎందుకంటే విద్యారంగంలో చాలా సమస్యలు ఉంటాయండి. అన్ని సమస్యలు ఓవర్ నైట్ తీర్చలేం. గత ప్రభుత్వం తాలూకా ఏదైతే కొంచెం నెగిటివ్ యాటిట్యూడ్ ఉందో అది నా తాలూకా వర్క్ స్టైల్ మీద పడిందని చెప్పి నేను అయితే భావిస్తాను. అంటే యూటీఎఫ్ నుంచి మహిళా అభ్యర్థి లేకపోతే మీకు కలిసి వచ్చేది అంటారా? ఎందుకంటే రెండు కూడా కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి సంఘాలు కాబట్టి దాంట్లో డిఫరెన్షియేషన్ లేకపోతే ఆ ఓట్లు కూడా మావే కదండి ఆటోమేటిక్గా. సార్ మొన్న ఎలక్షన్లో ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా వరకు కూడా బల్లగుద్దుగా ఎన్డీఏకి సపోర్ట్ చేశారు. ఈరోజు డైరెక్ట్గా అధికారంలో ఉండి సపోర్ట్ చేసినా అంటే ఓడిపోయారంటే అదేంటి కొంచెం వ్యతిరేకంగా ప్రభుత్వానికి ఈ గెలుపుకి దయచేసి సంబంధం పెట్టొద్దండి. ఎందుకంటే వారు మా మీద అభిమానంతో ఇచ్చారు తప్ప వాడు డైరెక్ట్గా ఫీల్డ్లో దిగి నాకు దిగొట్టింది మా అభ్యర్థి అని చెప్పి వాళ్ళ అభ్యర్థిగా కాదండి, వాళ్ళు నాకు మద్దతు ప్రకటించారు. నేను ఏపీటీ ఎలా ఉంది సార్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది? మంచి ఇన్స్పిరేషన్గా నిలబడ్డారు, అది మాకు చాలు. ఇది మాకు స్ఫూర్తి. సైడ్కి రండి అన్న వస్తే వెయిట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రపంచ స్థాయి అభివృద్ధి అంతా కూడా ఈ రోజు విశాఖ కేంద్రంగా సముద్రం పాలవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనా హయాంలో విశాఖ నగరాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. కానీ ఈ రోజు అది మొత్తం కూడా మట్టిలో పోసిన పన్నీర్ అవుతుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే వైజాగ్ అంటే బీచ్, బీచ్ అంటే వైజాగ్. విశాఖని సాగర తీరంగా సర్వాంగ సుందరంగా ప్రపంచ పర్యాటకులు సైతం ఎక్కడున్నా ఏరుకోరి విశాఖపట్నం వచ్చి సముద్రపు తీరపు అందాలను ఎంజాయ్ చేసేటటువంటి ఒక గొప్ప ప్రకృతి అందించినటువంటి వరం విశాఖ సాగర తీరం. అయితే ఈ సాగర తీరానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరిన్ని మెరుగులు దిద్దారు. దానివల్ల ప్రపంచంలోనే పేరెన్నికన్నటువంటి డెన్మార్క్ చెందినటువంటి FEE అంటే ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఎడ్యుకేషన్ అనే సంస్థ వారు విశాఖపట్నం ఉన్నటువంటి ఋషికొండ బీచ్ కి అక్టోబర్ 11, 2020 నాడున బ్లూ ఫ్లాగ్ స్టేటస్ ఇచ్చారు. ఈ బ్లూ ఫ్లాగ్ స్టేటస్ అంటే అంత ఆషామాషి విషయం కాదు. భారతదేశం మొత్తం ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో దాదాపు యూనియన్ టెరిటరీస్ లో వీటన్నింటినీ కూడా పరిశీలించి 13 బీచ్లకి అర్హతను ప్రసాదిస్తే ఆ 13 బీచ్ల్లో విశాఖపట్నం ఉన్నటువంటి ఋషికొండ బీచ్ ఒకటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఏ బీచ్ కి దక్కనటువంటి బ్లూ ఫ్లాగ్ యొక్క స్టేటస్ ఆ ఘనత విశాఖ బీచ్ అయినటువంటి ఋషికొండకు దక్కింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆ బీచ్ ని మెయింటైన్ చేసినటువంటి పద్ధతి తీరు అత్యంత అమోఘం. బీచ్ క్లీన్ చేయడం గానీ, వేస్ట్ మేనేజ్మెంట్ గానీ, లేదా వాటర్ రిసోర్సెస్ ని నీట్ గా మెయింటైన్ చేయడం గానీ, లేదా భద్రత కల్పించడం గానీ, వాచ్ టవర్ గానీ, స్నానపు గదులు గానీ, దుస్తులు మార్చుకోవడానికి గదులు గానీ, ఈ రకంగా సుమారు 4 విభాగాల్లో 33 అంశాల్లో వారు పెట్టినటువంటి అన్ని టెస్టులు పాస్ అయిన తర్వాత విశాఖ ఋషికొండ బీచ్ కి బ్లూ ఫ్లాగ్ అనే స్టేటస్ దక్కడం జరిగింది. ఆ గౌరవం జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో తర్వాత 2020 నుంచి 2024 వరకు అంటే 4 దఫాలుగా ప్రతి ఏడాది కూడా ఆ యొక్క ఘనత ఋషికొండ బీచ్ సాధిస్తూనే వచ్చింది. అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మాటలు చూస్తే కోటలు, చేతల్లో చూస్తే చెప్పలు అన్న తీరుగా వాళ్ళ యొక్క పరిపాలన ఉంది. ఋషికొండ బీచ్ ని గాలి వదిలేశారు. అస్తవ్యస్తంగా ఋషికొండ బీచ్ అత్యంత కళాహీనంగా తయారవడంతో ఏదైతే FEE డెన్మార్క్ చెందినటువంటి సంస్థ వారు వచ్చి చూశారో ఈ యొక్క బీచ్ కి ఇప్పుడు ఈ అర్హత లేదు అని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేస్తూ ఒక ఉత్తర్వులు జారీ చేశారు. ఇది విశాఖ మహానగరానికి ఒక మాయన మచ్చగా మనం చెప్పుకోవచ్చు. ఈ కూటమి ప్రభుత్వ చేతగాని తీరు ప్రపంచ వేదికలకు కూడా తెలిసింది అని చెప్పడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ ఏం కావాలి. కూటమి పరిపాలనలో ఈ యొక్క వ్యవస్థలనే కాదు బీచ్ల పరువు కూడా తీసేస్తున్నారు. విశాఖ నగర పరువును కూడా గంగపాలు చేశారని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఎప్పటికైనా కూటమి నేతలకు మేము ఒకటే కోరుకున్నాం, మీకు పరిపాలించడం చేత కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన అంతా
ఒక పుస్తకంగా మేము వచ్చేసిస్తాం. ఆ పుస్తకంలోని అంశాలను ఫాలో అవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి ఘనతని కీర్తిని ఇనుమడింప చేసే విధంగా మీ పాలన ఉండాలి తప్పితే ఆ ఘనతని కీర్తిని అంతా కూడా సర్వనాశనం చేసే విధంగా కూటమి యొక్క పరిపాలన ఉంది అని చెప్పడానికి FEE డెన్మార్క్ సంస్థ వారు రుషికొండ బీచ్ కి రద్దు చేసినటువంటి బ్లూ ఫ్లాగ్ అనే స్టేటస్ ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంశాన్ని దయచేసి గమనించమని కోరుతా ఉన్నా. వ్యవసాయం దండమారిగా చేస్తే దానికి సంబంధించినటువంటి ప్రతిఫలాలు సమాజం పైన ఏ విధంగా పడతాయో ఆలోచించమని చెప్పి అడుగుతా ఉన్నా. రైతు కష్టాల్లో ఉన్నప్పుడు, రైతు నష్టాల బారిన పడుతున్నప్పుడు ప్రభుత్వ బాధ్యతగా కనీసం వారు పండించినటువంటి పంటకి కనీస మద్దతు ధర ప్రకటించాల్సినటువంటి పరిస్థితులు ప్రభుత్వానికి ఉంటాయి. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో 9 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పండించినటువంటి ఏ పంటకు కూడా ధాన్యాన్ని తీసుకున్నా, కందిని తీసుకున్నా, మినుములు తీసుకున్నా, పసుపును తీసుకున్నా, మిర్చిని తీసుకున్నా, పత్తిని తీసుకున్నా, రైతు పండించినటువంటి ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఎందుకు మీరు ఉదారంగా రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ఎందుకు ప్రయత్నం చేయట్లేదని చెప్పి మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా. ఇవాళ వడ్లు కొనే దిక్కులేక రైతులు వచ్చినటువంటి ధరకి నిలువున అమ్ముకున్నటువంటి పరిస్థితులు వాళ్ళు చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 19వ తారీఖున గుంటూరు మార్కెట్ యార్డ్కి వచ్చారు. ఎందుకంటే అప్పటికే రైతు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోలిక వేసుకున్నా, అంతకుముందు సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోలికగా చూసినప్పటికీ సగానికి సగం 22,000 నుంచి 27,000 వరకు అమ్మినటువంటి మిర్చి ధర ఇవాళ 9,000 నుంచి 11,000, 12,000కి మాత్రమే మార్కెట్లో కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితులు, రైతులు అమ్ముకున్నటువంటి పరిస్థితులు వాళ్ళు చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మిర్చి రైతుల్లో నమ్మకం సన్నగిల్లుతా ఉంది. ప్రభుత్వం మీద భరోసా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రైతుల్లో కూడా ఒక మనోధైర్యం కల్పించాలా. రైతుల్లో మనోధైర్యం కల్పించడంతో పాటుగా నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని మేలుకొల్పాలా. ప్రభుత్వం ద్వారా మిర్చిని కొనుగోలు చేసే కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ఆయన రైతాంగాన్ని పరామర్శించి దాంతోపాటుగా ప్రభుత్వానికి కూడా అనేక రకాలమైనటువంటి సూచనలు, సలహాలు ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మేమేదో ఇది రాజకీయ కోణంలో మాట్లాడుతున్నటువంటి మాటలు కాదవి. ఎందుకంటే రైతాంగం రైతు పండించినటువంటి ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించడంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని తీసుకున్నా, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకున్నా కూడా వ్యవసాయానికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చినటువంటి ప్రభుత్వాలు మా ప్రభుత్వం అని చెప్పి మేము గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి మొదలుకొని రైతుకు కావాల్సినటువంటి విత్తనాల దగ్గర నుంచి పండినటువంటి పంట కొనుగోలు చేయించినంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రైతాంగానికి అండగా నిలబడినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకు మీరు చొరవ చూపట్లేదని అడుగుతా ఉన్నా. వాటికి ఏబీటీ సంబంధం లేకుండా రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి కోసం వారు మాట్లాడిన సందర్భాన్ని కూడా చూశారు. ఎప్పుడో మేము అన్ని మాటల్ని, ఆ రోజు జరిగిన వాస్తవాల్ని అవి మాట్లాడారు. ఎస్, మేము దానికి కట్టుబడి ఉన్నామని కూడా చెప్తాం. అందులో భాగంగాన ఇప్పుడు సాక్షాత్తు ఉన్న మన ఈ శాసనసభని ఈ సెక్రటరీ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు గౌరవ మంత్రి ఆశ్చర్యంగా ఉంది. ఇది తాత్కాలికమని చెప్తే కాదు, ఎవరు చెప్పారు తాత్కాలికమని బుకాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. తాత్కాలికం కాదంట, కానీ నిన్నగాక మొన్న వచ్చి వాటికి మళ్ళీ టెండర్లు పెట్టడం అనేది అది ఎంతవరకు వాస్తవం ఆలోచించేయండి. సభా సాక్షిగా ఇవి తాత్కాలికం కాదని చెప్పిన మాటని ఒకసారి మీకు మళ్ళీ అందుకే ఇక్కడికి వచ్చాను. లేకపోతే ఇక్కడ డిస్కషన్ జరిగింది కదా వెళ్ళిపోదామని అనుకున్నాం, కానీ మీ అందరూ మళ్ళీ ఒకసారి దాన్ని వారికి క్లారిటీ లేదు, శాంటిటీ లేదు. ఏదో ఒకటి మాట్లాడి బుల్డో చేసుకుని వెళ్ళిపోవాలి అనే ఆలోచన తప్ప మనము జవాబుదారితనం ఈ రాష్ట్ర ప్రజానికి మా ఆన్సరబుల్ వాళ్ళకి వాస్తవాలు చెప్పవలసిన బాధ్యత మనకు ఉన్నది అని చెప్పాలి. ఇక రెండో విషయానికి వస్తే సాక్షాత్తు
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రోజున ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ తాలూకా ఫోరంలో ఏం మాట్లాడారో నిన్న మొన్న టీవీల్లోనూ పత్రికల్లో అన్నింటిలో వచ్చాయి. మరి సభలో మాట్లాడిన మంత్రులు వచ్చి నో అది కాదు, అది వాస్తవం అడిగాం. రాజ్యాంగబద్ధమైన వ్యక్తులు రాజ్యాంగబద్ధానికి రాగద్వేషాలకు అతీతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆ భగవంతుని మీద ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం చేశాం. మనం సాక్షాత్తు ముఖ్యమంత్రి వ్యక్తే కాదు, ఒక అధికార పార్టీకే తెలుగుదేశం పార్టీకే పని చేయాలి అని ఆయన నోటి మాట చెప్పిన దాన్ని ఏంటి అడిగితే అది కాదు, ఆయన మాటలు కాదు, ఒక్కిరికించారు. టీవీలో వచ్చినవన్నీ కూడా సోషల్ మీడియా వచ్చినవి కూడా అసత్యాలు అని చెప్పారు. అయితే దాన్ని రికార్డెడ్గా చెప్పండి, లేదు మీ పార్టీ తరఫున వివరణ ఇవ్వండి, మీ పార్టీ తరఫున వివరణ ఇవ్వండి, లేదా ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని స్పందించమనండి అని అడిగాం. దానికి సమాధానం లేదు. చెప్పిన మాట చెప్తారు, అది చెప్పరు. మేము సూటిగా అడుగుతున్నాం, ఒక రాజ్యాంగబద్ధమైన ఉన్న వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తి ఇలాంటి మాటల్ని, నాకు తెలుసు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడలే. ఇది భావ్యం కాదు. ఎందుకంటే లబ్ధిదారుడు అనేవాడు ఏ పార్టీ వాడు ఉంటాడు. ఒక ఇల్లు కావాలంటే లబ్ధిదారుడికి, లేదు ఒక పెన్షన్ కావాలంటే, లేదు ఒక అమ్మఒడి కావాలంటే, ఒక రైతు భరోసా కావాలంటే లబ్ధిదారుడు ఏముంటాడు. అది తెలుగుదేశమా, వైసీపీయా, లేదు కూటమాన్ని చూస్తే ఇది ఎక్కడ పెడితే ఆ బకాయిలన్నీ ఒక్కొక్కటిగా తీర్చుకొస్తున్నారు అధ్యక్ష. మీరు దానికి టైం ఇస్తే నేను విడిగా మాట్లాడతాను అధ్యక్ష. తర్వాత గౌరవ సభ్యులు మాట్లాడుతున్నారు అధ్యక్ష, ఏమని మేమేదో చాలా హామీలు ఇచ్చేసాము, 113 హామీలు మీరు తీర్చలేదు అని వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. మేము వచ్చి 9 నెలలు అయింది అధ్యక్ష. 9 నెలల్లో సర్వైవల్ కోసం, సూపర్ 6 అమలు చేయడం కోసం నానా తంటాలు పడి వాళ్ళు FRBM నిబంధనలు కూడా ఉల్లంఘించేసి చేసిన కార్యకలాపాలని కూడా సరి చేస్తూ ముందుకు వస్తాం అధ్యక్ష. ఏంటి నేను మాట్లాడండి దయచేసి. జగన్మోహన్ రెడ్డి గారు 1 సంవత్సరం కాదు 5 సంవత్సరాల్లో మేము వచ్చిన 9 నెలల్లోనే మేము వచ్చిన 9 నెలల్లో 113 హామీలు చేయలేదని చెబుతున్నారు. మీరు 5 ఏళ్లలో నవరత్నాలకు సంబంధించి 199 హామీలు ఉంటే కనీసం 50 హామీలు కూడా తీర్చలేదు అధ్యక్ష. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన హామీలు 51 ఉంటే అందులో 20% కూడా మీరు చేయలేదు అధ్యక్ష. ప్రజల డబ్బుతో, ప్రజలు కట్టిన పన్నుల డబ్బుతో చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ప్రజావేదిక ఉండకూడదని చెప్పి దాని మీద ఖర్చు పెట్టిన దాదాపు 10 కోట్ల పైన ఖర్చు పెడితే ఏ మాత్రమైనా ఇది ప్రజల సొమ్ము అనే అవగాహన లేకుండా అధికారం ఉంది కదా అని చెప్పి కూల్చేసిన విషయం విధ్వంసం కాదా అధ్యక్ష? పోలవరం అధ్యక్ష అందరి కళ అది. నానా తంటాలు పడి 1కి 100 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని 72% పూర్తి చేస్తే రివర్స్ టెండరింగ్ లని అదని ఇదని చేసి కనీసం 5% కూడా పూర్తి చెయ్యకుండా ఈ రోజు వాళ్ళు కట్టిన డయాఫ్రామ్ వాళ్ళు కూడా దెబ్బతినే పరిస్థితి తీసుకొచ్చి 600 గ్రామాలకి నీళ్లు లేకుండా చేశారు అధ్యక్ష. ఉత్తరాంధ్రకి 20 TMC ఆఫ్ వాటర్ వచ్చేది, ఇండస్ట్రియల్ గా ఎంతో ఎదిగేది ఉత్తరాంధ్ర. ఈ రోజు దాన్ని నాశనం చేసింది విధ్వంసం కాదా అని అడుగుతున్నారు అధ్యక్ష. అదే విధంగా అమరావతి అధ్యక్ష, ఈవెన్ ఎల్ఓపి గారు కూడా ఉన్నారు, శ్మశానంతో పోల్చారు. ఎల్ఓపి గారు అమరావతిని సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ గా చెయ్యాలని చెప్పి ఆనాడు ఎంతో కొంత ఖర్చు పెట్టి దాదాపు 10,000 కోట్ల పైన ఖర్చు పెడితే 3 రాజధాని పేరుతో దాన్ని ఎంత విధ్వంసం చేశారు అధ్యక్ష. అది కళ్ళకు కనపడలేదా అని సభ్యులు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ రోజు అమరావతి ఉద్యమం మరి ఎందుకు వచ్చిందని అడుగుతున్నాను అధ్యక్ష. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు, అదే విధంగా ఇక్కడ సభలో ఉన్న బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్పారు? 11/6/19 రాజధాని పనులు కొనసాగుతాయి, మీకేం పర్లేదు అని చెప్పి ఎల్ఓపి గారు చెప్పారు అధ్యక్ష. రాజధాని నిర్మాణం పనులపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు అని చెప్పి 15/6 మళ్ళీ 2019లో చెప్పారు అధ్యక్ష. మంచి రాజధాని మేము నిర్మించేస్తాం అని స్టేట్మెంట్లని ఎల్ఓపి గారు ఇచ్చారు అధ్యక్ష. 18/7/29 రాజధాని సురక్షితంగా ఉంటుంది అని కూడా చెప్పారు అధ్యక్ష 2019లో. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మాట మారిపోయింది, మరి సీనియర్ సభ్యులైన ఎల్ఓపి గారి మాటలు కూడా మారిపోయాయి. శ్మశానంతో పోల్చారు అధ్యక్ష.
ఉద్యమం చేస్తే రైతులు నోరు తెరిస్తే కేసు అధ్యక్ష. ఇంటి ముందు జై అమరావతి అని ముగ్గేస్తే కేసు అధ్యక్ష. మాస్క్ పెట్టుకోలేదని కేసు అధ్యక్ష. అమరావతి జెండా పట్టుకుంటే కేసు అధ్యక్ష. గట్టిగా గళమెత్తితే కేసు అధ్యక్ష. చివరికి అమ్మవారికి కనకదుర్గ అమ్మవారికి పొంగళ్లు సమర్పించకుండా సమర్పించడానికి దుర్గ గుడికి వెళ్తే దానిపైన కేసు అధ్యక్ష. ఇట్లాగా ఒక్కొక్కరి పైన 3,000 మంది రైతుల్ని మహిళల్ని ఇబ్బంది పెట్టి ఒక్కొక్కరి మీద ఒక కేసు కాదు అధ్యక్ష, 25